హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్. సో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను టమాటో దోశ. సో ఇది ఎలా చేద్దామో చూద్దాం పదండి. ముందుగా నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. దానికి 1/4 కప్పు శనగపప్పు, 1/4 కప్పు మినప్పప్పు వేసి నైట్ నానబెట్టుకోండి. ఆఫ్టర్ మార్నింగ్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. సో మార్నింగ్ ఒక మిక్సీ జార్ తీసుకోండి, దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకోండి. టమాటా దోశ అన్నాం కదా, మరి 2 టమాటాలు పడతాయి దీనికి. 2 టమాటాలని కట్ చేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కొంచెం కారం, అలాగే ఒక చిన్నది అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పట్టుకుంటే మిక్సీ మెత్తగా అవుతుంది. సేమ్ దోశ బ్యాటర్ ఎట్లాగా అవుతుందో సేమ్ అలానే అవ్వాలి మనకి. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం అంటే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి బాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసేయండి. దోశ ప్యాన్ కొంచెం వేడవ్వగానే ఇప్పుడు దోశ వేసుకోవడమే. దోశ వేసుకోగానే దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేసుకోండి. 2 వైపులా ఇది కాలాలి. పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నార్మల్ దోశ కంటే ఇది బాగుంటుంది. దీనికి చట్నీ కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది, లేదా కొత్తిమీర చట్నీ అయినా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఊరికి ఆ ప్లేన్ దోశ వేసుకునేదానికంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలైనా పెద్దలైనా ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది, వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో ప్లీజ్ ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. అంతే, టేస్టీ అండ్ ఈజీ అండ్ వెరైటీ టమాటో దోశ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.